వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షెల్లింగంపల్లి జోన్లో బల్దియా కమిషనర్ ఇలంబర్తి పర్యటన. సృజనాత్మకతను రేకెత్తించిన ఓరిగామి వర్క్ షాప్. శవానికి వైద్యం ఘటనపై సీఎస్ మదినాగూడ సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ నిర్వాహకం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తను భయపెట్టలేరు. ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్. తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరను 15% పెంచుతూ మందుబాబులకు పెద్ద షాక్ ఇచ్చింది. మాట నిలబెట్టుకున్న మంత్రి తుమ్మల. రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ కు అండగా నిలిచారు. సోదరుడిగా నేను అండగా నిలుస్తా. మందకృష్ణ మాదిగా సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హనుమకొండ పర్యటన రద్దు. తాను చనిపోతూ 5గురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు. నియోజకవర్గంలోని జోన్ పరిధిలో బల్దియా కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ట్రాఫిక్ సిపి జోయస్ డేవిడ్, ప్రాజెక్టు సి భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో కలిసి ప్రాజెక్టు విభాగంతో పాటు ఇతర విభాగాల అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని ఐఐటి జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ జంక్షన్ వద్ద చేపట్టనున్న కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఇక ఐఐటి జంక్షన్ వద్ద హెచ్సిటి పథకంలో కొత్తగా నిర్మించబోయే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షించారు. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇక కూడళ్ల అభివృద్దికి చేపడుతున్న చర్యలకు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ ఎలంబర్తి మాట్లాడుతూ కూడళ్ల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా కూడళ్లను అభివృద్ది పరిచి వాహనాలు సులువుగా ముందుకు సాగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఐఐటి జంక్షన్ లో చేపట్టిన ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణంలకై ఆస్తుల సేకరణ, ట్రాఫిక్ ఇతర అంశాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐటీ పరిశ్రమలు అధికంగా ఉన్న షెర్లింగంపల్లి జోన్లో రహదారుల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ మరింత సౌకర్యాన్ని కలిగించేలా చూడాలని అధికారులను కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తను భయపెట్టలేరు. ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ నాయకులు లక్కినేని సురేందర్ ను ఖమ్మం సబ్ జైలు పరామర్శించారు. ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ ను ఇటీవలే ఇల్లందు ఎమ్మెల్యే డైరెక్షన్ లో అక్రమ కేసులు మోపి అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బెదిరిపోరు. ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యొక్క అక్రమాల్ని ఖచ్చితంగా అడుగడుగునా ఎదుర్కొంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రజాక్షేత్రంలో వారిని ఎండగడతాం. లక్కినేని సురేందర్కి న్యాయపరమైన సహాయం బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది. ఆందోళన సమగ్ర శిక్ష ఉద్యోగుల విత్తనాలు వెంటనే చెల్లించాలి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఒప్పందం ఉద్యోగుల 2 నెలల విత్తనాలు వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు మంగళవారం ఓ ప్రకటన డిమాండ్ చేశారు. 2 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేసేలా చూడాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల వారు కోరుతున్నారు.
షర్లింగపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ మదినాగూడ పరిధిలో గల సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ 3 రోజుల మృతదేహానికి వైద్య చికిత్సలు చేసి లక్షలు గుంజిన మియాపూర్లోని సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ ఆగడాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాం. అయితే వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే శవానికి మానవత్వాన్ని మరిచి 13 లక్షలు గుంజుకున్నారన్న వార్త ప్రసార మాధ్యమాల ద్వారా దావనంలా రాష్ట్ర వ్యాప్తంగా పోగిపోవడంతో తేరుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శిశు సంక్షేమ శాఖ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర దర్యాప్తుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు శిశు సంక్షేమ శాఖ అధికారులు సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ చేరుకుని మృతురాలు సుహాసినికి సంబంధించిన కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏ రోజు వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది, ఎలాంటి చికిత్సలు అందించారు, ఏ విభాగానికి ఎంతెంత సొమ్మును ఛార్జ్ చేశారు అనే విషయాలకు సంబంధించి వైద్యులను ప్రశ్నించడంతో పాటు ఆమె కేసు షీట్ను కలెక్ట్ చేసుకున్న వైద్య ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు స్పష్టమైన ఆధారాన్ని కోరినట్టు తెలిసింది. పటాన్చెరు నియోజకవర్గంలోని హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవలే ఒక స్ఫూర్తిదాయకమైన ఓరిగామి వర్క్షాప్ నిర్వహించింది. ఇది తొలి ఏడాది విద్యార్థులకు కాగితం మడత పెట్టే క్లిష్టమైన కళ, దాని నిర్మాణ అనువర్తనాలను పరిచయం చేయడానికి రూపొందించారు. గణిత శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, భారతదేశ ఏకైక పేపర్ ఇంజనీర్ అరుణ్ దేశాయ్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్షాప్ విద్యార్థుల సృజనాత్మకతకు, సాంస్కృతిక వారసత్వం, సాంకేతిక నైపుణ్య అభివృద్దులపై లోతైన అవగాహనను కల్పించింది. ఆచరణాత్మక కార్యకలాపాల ద్వారా ఇందులో పాల్గొన్న ఔత్సాహిక విద్యార్థులు ఉపరితల అభివృద్ది పద్ధతులపై ప్రత్యేక దృష్టితో ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన కాగిత నిర్మాణం, రేఖాగణిత రూపాలకు కట్ ఫోల్డ్ కన్స్ట్రక్షన్ విధానాన్ని అలవర్చుకున్నారు. విద్యార్థులు 3D పాప్ అప్ నిర్మాణాల యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి కూడా ప్రవేశించి నిర్మాణ రూపకల్పనలో వాటి ఆచరణాత్మక అనువర్తనాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ వర్క్షాప్ వాస్తు శిల్పులకు అవసరమైన లక్షణాలైన సృజనాత్మకత, చక్కటి నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా బృంద కృషి, వినూత్న ఆలోచనను కూడా పెంపొందించింది. ఈ కార్యక్రమం కార్యశాలను అసిస్టెంట్ ప్రొఫెసర్లు శృతి గవాలి, నిహారిక కమిశెట్టిల సమన్వయం చేశారు. శ్రమ నిర్మాణ కార్మికుల సాధికారతపై కార్యశాల హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల శ్రమ నిర్మాణ కార్మికుల సాధికారత అనే పరివర్తన వర్క్షాప్ ను ఎథోస్ ఫౌండేషన్ కు చెందిన గీతా బాలకృష్ణన్ నేతృత్వంలో నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆర్కిటెక్చర్ విద్యార్థులు, నిర్మాణ కార్మికుల మధ్య అర్థవంతమైన సమన్వయాన్ని పెంపొందించే వేదికగా పనిచేసింది. విద్య, అభ్యాసం, వాస్తవ ప్రపంచ నిర్మాణ సవాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించింది. ముఖాముఖి ప్రజెంటేషన్లు, నిర్మాణ స్థల సందర్శనల ద్వారా విద్యార్థులు నిర్మాణ పరిశ్రమ యొక్క సంక్లిష్టతను ప్రత్యక్షంగా తెలుసుకోవటమే కాక పరస్పర అవగాహనను పెంపొందించింది. సమగ్ర అభ్యాస వాతావరణాన్ని సృష్టించింది. నిర్మాణ కార్మికులతో నేరుగా పాల్గొనడానికి, వారి నైపుణ్యాలు, పోరాటాలు, వారు చేస్తున్న కృషిపై లోతైన అవగాహనను పెంపొందించే అవకాశం విద్యార్థులకు కల్పించారు. క్విజ్, బృంద ప్రదర్శన, అభిప్రాయ వెల్లడి వంటి కార్యక్రమాలు వారిని మరింత దగ్గర చేశాయి. నిర్మాణ విద్యకు సమగ్రమైన, సామాజికంగా బాధ్యతాయుతమైన విధానాన్ని ప్రోత్సహించడానికి విద్యా పాఠ్యాంశాలలో ఇలాంటి వర్క్షాప్లను చేర్చాలని విద్యార్థులు అభిలషించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉన్నామని, జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజయ్తో కలిసి ఆన్లైన్ ద్వారా పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. Your upper limit for number of POs 2990. Phase 1 లో వాళ్ళే, phase 2 లో వాళ్ళే. phase లో 10% సరిపోతుంది. సెకండ్ phase 20% క్వశ్చన్ పెట్టాలి. అంగన్వాడీ టీచర్స్ ఆర్ నాట్ అంగన్వాడీ టీచర్స్. సో దిస్ ఈజ్ మన జనరల్ ఇన్నేనా ఉన్నవి. అంటే మనకి ఏమవుతుందంటే దీంట్లో చూడాలి 20 days ప్రెగ్నెంట్ లేడీస్ అవన్నీ మనం ఫ్యూ హండ్రెడ్స్ ఉంటాయి. 500 మెంబర్స్ కావాలి ఇంకా.
విజయవాడ నగరంలో బుడమేరు వరద బాధితులకు సంబంధించి నిర్వహించిన సహాయక చర్యలు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ చేసిన భారీ అవినీతిపై వివరించి పూర్తిస్థాయి విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ కమిషనర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారిని వడ్డేశ్వరంలోని వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేస్తున్నారు గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కడప మేయర్ కె సురేష్ బాబు. ప్రకాష్ నగర్ మున్నేరు హైలెవెల్ బ్రిడ్జిపై రాకపోకల పునరుద్దరణ. గత సెప్టెంబర్ 1న మున్నేరు వరద ఉధృతికి దెబ్బతిన్న హైలెవెల్ బ్రిడ్జ్ స్పాన్స్ పక్కకు జరగడంతో నిలిచిన రాకపోకలు మరమ్మతులు పూర్తయిన బ్రిడ్జిను పరిశీలించారు మంత్రి తుమ్మల. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వరదలతో ప్రకాష్ నగర్ హైలెవెల్ బ్రిడ్జ్ దెబ్బతినింది. 9 స్పాన్స్ దెబ్బతినటం వల్ల రాకపోకలు నిలిపివేత. ఆధునిక టెక్నాలజీతో ఆర్ఎండ్బీ శాఖ ఆధ్వర్యంలో డిస్ప్లేస్ అయిన స్పాన్స్ యథాతథ స్థితిలో ఉంచారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతాంగంకు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కీలకమని, రేపటి నుంచి రాకపోకలు పునరుద్దరణ చేస్తామని అన్నారు. మీకు తెలుసు, మొన్నటి అధిక వర్షాల వల్ల మున్నేరుకి గత చరిత్రలో ఎన్నడూ రానటువంటి వరద ప్రవాహం రావటం వలన ఈ నది మీద ఉన్నటువంటి వేరే వంతెనలన్నీ కూడా కుప్పకూలిపోయినప్పటికీ ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఆ వరద తాకిడికి ఉన్నటువంటి కొన్ని 9 స్పాన్లు ఉన్న పొజిషన్ నుంచి పక్కకి జరగడం జరిగింది. దాన్ని గమనించినటువంటి అధికారులు వెంటనే దీనికి ప్రత్యామ్నాయంగా కింద నుంచి కాజ్వేని ఏర్పాటు చేసి వెంటనే రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం జరిగింది. ఈ స్టాండ్ మళ్లీ యథాతథంగా కూర్చోబెట్టడానికి కొత్త టెక్నాలజీ తోటి అధికార యంత్రాంగం ఆర్ఎండ్బీ శాఖ ప్రయత్నం చేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హనుమకొండ పర్యటన రద్దయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటనను రద్దయినట్లుగా తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అయితే రాహుల్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కూడా. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న భూమిక తన స్నేహితుడు యశ్వంత్ తో కలిసి ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో వైద్యుడు యశ్వంత్ మృతి చెందగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన వైద్యురాలు భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కాగా తన అవయవాలు దానం చేశారు తల్లిదండ్రులు. గుండె, లివర్, ఐస్, కిడ్నీస్ దానం చేశారు తల్లిదండ్రులు. ఇక శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు మరియు బంధువులు. ఇక అవయవ దానం చేసిన భూమిక మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు ఆసుపత్రి సిబ్బంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర అర్జీలు సమర్పించిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి ఏ సుబ్బారెడ్డి, ఎన్కే రామ్మోహన్, చేతి వృత్తిదారుల సమైక్య నాయకులు శివనాగయ్య, రైతు సంఘం నాయకులు ఇమాంలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా స్థలం లేని వారికి ఇస్తానని చెప్పారు.
అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దె ఇళ్ళల్లో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఎక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతాలకి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. ఇసుక అక్రమ రవాణాను నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీలు నరేష్ కుమార్, ప్రసాదరావుతో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అధికారి సాయినాథ్, భూగర్భ జల అసిస్టెంట్ అధికారి రమేష్ ఇతర అధికారులతో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధన మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలు గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఇక మైనింగ్ అధికారులు, పోలీస్ శాఖ వారి సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మించాలని ఆదేశించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వెటర్నిటీ విద్యార్థులు తమకు ప్రతి నెల ప్రభుత్వం అందించే స్టైఫండ్ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉందని, ఇది వారికి సరిపోవటం లేదని మొదలుపెట్టే సమ్మె నేటితో వారం రోజులకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రికి ఇదివరకే దరఖాస్తు అందజేశామని, ఈ సమస్యపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి శాఖ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, ఆ సమ్మె యొక్క సమస్యలు తెలుసుకుని ముందుకు తీసుకెళ్లడానికి విద్యార్థులను కలిసి వారి ఆర్జీని పైకి తీసుకువెళ్లే దారిలో తన సాయం తాను చేస్తానని నూతనంగా ఎన్నికైన తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణలో బీర్ల ధరల పెంపు మందుబాబులకు పెద్ద షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక బీర్ల ధరను 15% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికోసం ఫైల్పై సంతకం కూడా పెట్టింది ప్రభుత్వం. నిజానికి ధరల పెంపు విషయంలో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచేదే లేదు అని పట్టుబట్టింది. కింగ్ ఫిషర్ బీర్ల విషయంలోనూ పెద్ద గొడవే జరిగింది. కానీ ప్రభుత్వం విచిత్రమైన లాజిక్ చెప్పుకుంది. పక్క రాష్ట్రాల్లో బీర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేసింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉంటే అది తెలంగాణకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణకు వచ్చి బీర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. కానీ ప్రభుత్వం అదే విధంగా ఆలోచించలేదు. వాళ్లు పెంచారు కాబట్టి మనం కూడా పెంచాలనుకుంది ప్రభుత్వం. మందుబాబుల జేబులకు మరిన్ని చిల్లులు పడతాయని అనుకోలేదు. ఇంకా బీరు 15% పెరగటం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇది బేసిక్ ధరపై 15% పెంపు. దీనికి అదనంగా దాదాపు 280 వ్యాట్ ఎక్సైజ్ ట్యాక్స్ వంటి
పనులు కూడా కలుస్తాయి. ఇప్పటి వరకు 150 రూపాయలు ఉన్న లైట్ బీర్ ఇక నుంచి 120 రూపాయలు అవుతుంది. ఇక 160 స్ట్రాంగ్ బీర్ ధర నేటి నుంచి 200 అవుతుంది. బీర్ ధరలు మాత్రమే కాదు, త్వరలోనే వైన్, విస్కీ వంటి ధరలు కూడా పెంచాలనుకుంటుంది ప్రభుత్వం. బీర్ల ధర పెంచడం వల్ల ప్రభుత్వానికి 500 కోట్ల నుంచి 700 కోట్ల వరకు రెవెన్యూ పెరుగుతుంది. ఇక మిగతా వాటి ధరలు కూడా పెంచితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తానని సీఎం చెప్పారన్నారు మందకృష్ణ. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఎంఆర్పీఎస్ కు అండగా నిలిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ముఖ్యమంత్రికి ఒక సోదరుడిలాగా తాను అండగా ఉంటారన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి భాగస్వాములు అయ్యారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఇక మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక సిఫార్సులపై, ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ అంశంపై చర్చించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేశారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలను ఆలస్యం చేయకుండా ఆమోదించారని ఆయన అన్నారు. రిజర్వేషన్ శాతం విషయంలో మాత్రం కొన్ని లోపాలున్నాయని పేర్కొన్నారు. కులాల మార్పు చేర్పులపై, లోటుపాట్లపై వినతి పత్రం అందించినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. అయితే తాము మొదటి నుండి ఏబీసీడీ వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణకు 4 గ్రూపులుగా చేయాలని కోరినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బి గ్రూప్లో ఉన్న వర్గాన్ని మొదటి గ్రూపులో చేర్చాలని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణలో లోటుపాట్లను ముఖ్యమంత్రి సరిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షెల్లింగపల్లి జోన్లో బల్దియా కమిషనర్ ఇలంబర్తి పర్యటన. సృజనాత్మకతను రేకెత్తించిన ఓరిగామి వర్క్ షాప్. శవానికి వైద్యం ఘటనపై సీఎస్ మదీనాగూడ సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ నిర్వాహకం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తను భయపెట్టలేరు. ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్. తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరను 15% పెంచుతూ మందుబాబులకు పెద్ద షాక్ ఇచ్చింది. మాట నిలబెట్టుకున్న మంత్రి తుమ్మల. రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ కు అండగా నిలిచారు. సోదరుడిగా నేను అండగా నిలుస్తా. మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హనుమకొండ పర్యటన రద్దు. తాను చనిపోతూ 5గురికి ప్రాణం పోసిన డాక్టర్ భూమిక. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.